ఇక అధికారంలోకి వచ్చింది వలసదారులపై కొరడా జులిపిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇప్పటికే అన్ని రకాల వీసాలపై ఆంక్షలు విధించిన ఆయన ఇక తాజాగా H1B వీసాల కట్టడికి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న ర్యాండమ్ లాటరీ విధానానికి స్వస్తి పలకనున్నట్లు ప్రకటించారు. ట్రంప్ ఆదేశాలతో అధిక నైపుణ్యాలు, ఎక్కువ వేతనాలు ఉన్న వ్యక్తులకే వీసాల జారీలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ. వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 నుంచి ఈ కొత్త పద్ధతి అమల్లోకి వస్తుందని పేర్కొంది. అంతేకాదు 2027 ఆర్థిక సంవత్సరం H1B క్యాప్ రిజిస్ట్రేషన్ సీజన్ కూడా ఇదే వర్తిస్తుందని వెల్లడించింది. H1B వీసా విధానాన్ని సమూలంగా సంస్కరించాలన్న ట్రంప్ ప్రయత్నాల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్తోంది డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ. ఇకపై 4 రకాలుగా వేతనాలను వర్గీకరించి దానికి అనుగుణంగా H1Bలను జారీ చేస్తామంటోంది. ఇక అన్ని స్థాయిలో అర్హులకు మాత్రమే వీసాలు లభించేలా చూస్తామని పేర్కొంది. అయితే ట్రంప్ సంస్కరణలు అమెరికాలో ఉన్నతోద్యోగాలు చేయాలన్న భారత యువత కలలపై నీళ్లు చల్లుతున్నాయి.